దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ధనుసు రాశి వారికి జూన్ మంత్లో 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఒక చాలా బ్రీఫ్గా జిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే యోగించే గ్రహాలు ఏంటివంటే రవి సూర్యుడు, తర్వాత కుజగ్రహము, గురుగ్రహం. ఇక్కడ ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నందువల్ల ఓవరాల్గా అన్ని రంగాల్లో ఉన్నవారికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ రంగం అని కాదు, ఉద్యోగంలో చేసేవారు కానీ, వ్యాపారం చేసేవారు కానీ రవి యోగకారకంగా ఉన్నారు అంటే సమర్థవంతంగా మీరు సమర్థవంతంగా క్యాపబిలిటీస్ అన్నది ఉంటాయి. ఇంకా హిడెన్ క్రియేటివిటీ అన్నది మీ లోపల ఉన్న సత్తా అన్నది బయటకు వస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ టైం అనమాట ఈ టైంలో. సో క్యాపబుల్గా అన్ని విషయాల్లో, ఎంప్లాయీస్ విషయంలో కానీ, వ్యాపార దక్షత విషయంలో కానీ బాగా చేయగలుగుతారు. ప్రత్యేకించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి, గుర్తింపు పొందుతారు. ఎన్ని వందల మందినైనా మీరు మేనేజ్మెంట్ చేయగలుగుతారు, ఒక న్యూ సిస్టమ్ తేయగలుగుతారు. అలాంటి క్రియేటివిటీ అన్నది రవి యోగకారకంగా ఉంటే మీకు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కుజుడు కూడా యోగకారకంగా ఉన్నప్పుడు టోటల్ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ విభాగం, ఆర్మీ కానీ, నేవల్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది. ఇండివిజువల్గా ఎవరైతే ఉన్నారో సివిలియన్స్ వీళ్ళు ఉన్నారో మీకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అండ్ కోపం ఏదైతే వస్తుందో కోపం కూడా తగ్గుతుంది, కంట్రోల్ చేసుకుంటారు. సో అన్ని విధాల రిలేషన్స్ బాగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రుణం కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఆ రుణం చేసే విషయంలో మాత్రము వీలైనంత వరకు మ్యాక్సిమం పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఒక్కో ముహూర్తంలో అది ఏ టైంలో తీసుకున్నామో ఏ టైంలో ఇచ్చామో అని అంటూ ఉంటాం మనం. అలా విధంగా కంపల్సరీ రుణం చేసే అవకాశం, అలాంటి పరిస్థితులు వస్తాయి. కాకపోతే వీళ్ళంతవరకు కొంచెం పోస్ట్పోన్ చేసే అవకాశం చూసుకోండి. ఇకపోతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారము కెంపు, కనకపుష్యరాము ఈ 2 రత్నాలు పెట్టుకుంటే కొంతవరకు క్యాపబిలిటీస్ అన్నది పెరుగుతాయి. ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వస్తాయి. అది ప్రూవ్ అయిన విషయం రత్నాలు. అందుకే చరిత్రలో చూస్తే రాజులు మహారాజులు రత్నాలు ఎందుకు ధరించారంటే మనమే క్యాపబిలిటీస్ ఎన్నో హిడెన్గా ఉంటాయి, అవి కొంచెం స్టిమ్యులేట్ అయ్యి అవి బయటకు వస్తాయి. సో రత్నధారణ ఏంటంటే ముఖ్యంగా మన లోపల ఉండే హిడెన్ క్యాపబిలిటీస్ బయటకు వస్తాయి. సో అది ముఖ్యంగా చాలామందికి తెలియదు. ఒక స్టోన్ పెట్టుకోగానే ఎట్లా మనకు అన్ని విధాలు కలిసి వస్తాయి అంటారు. సో ఏదైనా సక్సెస్ కారణం ఏంటంటే మన క్యాపబిలిటీసు, టైమ్లీ డెసిషన్స్, ఆలోచన విధానము, నిర్మాణ క్రమము, దాని గురించి కొంచెం పూర్వాపరాలు తెలుసుకోవడము, ఆ విజన్ ఉండడము. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. అదృష్టం చాలామంది కొందరు వితండంగా అర్థం కాదు, రత్నం ఒక రాయి పెట్టుకుంటే అదృష్టం ఎట్లా వస్తుంది అంటారు. చేసే అదృష్టం ఈ విధంగా వస్తుంది. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా నిర్మాణ క్రమంలో, కరెక్ట్ ప్రొసీజర్లో మనం ఏ పని చేసినా సక్సెస్ ఎలా ఉంటుందో ఇవన్నీ రావడానికి, మనిషి లోపల డెవలప్ అవ్వడానికి రత్నం తోడవుతుందన్న దానికి శాస్త్రము, సైన్సు, లాజిక్ ఈ 3 మనకు క్లియర్గా చెప్తున్నాయి. శాస్త్రం ఎలాగ చెప్తుంది అదృష్టాన్ని ప్రభావితం రత్నాలు చేస్తాయని. అదే సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ మనిషిపై కంటిన్యూస్గా పడుతూ ఉండడం వల్ల ఆలోచన విధానం మారుతుందని. తర్వాత లాజికల్గా కూడా, సైకలాజికల్గా కూడా ఎన్ని విధాల ప్రపంచవ్యాప్తంగా రత్నాలు ఎందుకు ధరిస్తున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ అండ్ కాస్ట్ అండ్ క్రీడ్ ఎందుకు ధరిస్తున్నారంటే రత్నాలు ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రత్నాలకి ఇంత డిమాండ్ ఉంది. సో ఈ విధంగా రత్నాల ప్రభావం అంతా ఇంత కాదు. ఇంకొక విషయంలో గమనించవచ్చు, రాజులు మహారాజులు రత్నాలు ఎందుకు ధరించారు, ఇంత క్యాపబిలిటీస్ ఎలా పొందారు. నిజంగా రత్నాలు అనేది మనిషి లోపల ఉన్న హిడెన్ క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో క్యాపబిలిటీస్, హిడెన్ క్యాపబిలిటీస్ అది ఎన్హాన్స్ చేస్తుంది, ఎలివేట్ చేస్తుంది. తద్వారా చేసేదంతా మనమే. సో ఇవన్నీ ఒక స్పార్క్ లాగా మనకు ఎలివేట్ చేయడం వల్ల మనము ప్రతిదీ సక్సెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇకపోతే మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ గుడ్ డేస్, లక్కీ డేస్, అనుకూలమైన తేదీలు ఏందనేది నోట్ చేసుకోవాలి విషయం. 13, 16, 17, 20, 23, 24 మీకు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా ఈ రత్నాలు పెట్టుకోండి. మీకు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇది మాత్రం నగ్న సత్యం, ఇది వాస్తవం. కాబట్టి ఒక జమాలజిస్ట్గా, ఒక డేటాబేస్ ఆధారంగా, ఒక ప్రూఫ్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి: బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్.